అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మధు వెనక గోడ మీద ఒక నల్లటి మత్తు అస్పష్టంగా కనిపిస్తుంది. చూడండి సార్. ఈ ముందు ప్రాణం నన్ను వదిలిపోనంటుంది విజయ్. తెల్లవారు చూసేసరికి వరండాలో ఈ పూలకుండి కనిపించింది. దానికి కట్టిన కాగితాన్ని చూస్తుంటే భయం వేస్తుంది విజయ్. దాని అర్థం ఏంటో తెలియకుండా ఉంది. విజయ్, నిన్న బాబు తప్పిపోవటానికి ఈ పూల కుండీకి ఏదన్నా సంబంధం ఉందేమన్న అనుమానం. దీన్ని బట్టి చూస్తే మధు ఇంకా బ్రతికే ఉన్నాడేమన్న ఆశ నన్ను విడిచిపెట్టడం. పూల కుండీలో ఫిలిమిరీలు ఉండేది. రాజు రెడీ? రెడీ విజయ్. ఓకే, స్టార్ట్ చేయి. లైట్ ఆఫ్ చేయి. బాబు పెట్టుకోమండి. రాజు శేఖరం సంఘ విద్రోహులకు దొంగ పందేవరాన్ని అన్నాడన్న నేరానికి నువ్వు శిక్షించబోతున్న సురేష్ నా కొడుకు. ప్రస్తుతం నీ కొడుకు నా ఇంట్లోనే ఉన్నాడు. జనవరి 20వ తేదీన నువ్వు నా బిడ్డకు ఏ శిక్ష విధిస్తే నేను ఇక్కడ నీ బిడ్డకు అదే శిక్ష విధిస్తాను. నా బిడ్డను ఉరి తీస్తే నీ బిడ్డను ఉరి తీస్తాను. నా బిడ్డను వదిలేస్తే నీ బిడ్డను వదిలేస్తాను. ఈ విషయం పోలీసులకు తెలియజేసేంత వెర్రివాడవు కావని మా నమ్మకం. అదే జరిగితే 20వ తేదీ లోపలే నీ కొడుకు శరీరంలోని భాగాలు ఒక్కొక్కటి చొప్పున నీకు అందుతాయి. బాబు, బాబును బంధించింది ఆ దుర్మార్గులు అన్నమాట. విజయ్, ఆ కోపంతో నా బాబుని వాళ్ళు ఇంకా ఇదే చిత్రహింసలు పెడతారు. ఏం చేస్తారు? ఆ సురేష్ వాడిని వదిలేయండి, తమ్ముడు తిరిగి వస్తారు. లేదమ్మా, ఆత్మను చంపుకు నేను ఆ పని చేయలేదు. స్వార్థంతో నా బిడ్డ కోసం పవిత్రమైన నా వృత్తికి న్యాయస్థానానికి అన్యాయం చేయలేను. ఆ రాస్కెల్ బాబును రాసిన స్థలమైనా తెలిస్తే ప్రయత్నించి విడిపించచ్చు. సార్, వాళ్ళు ఉండేది ఏ ఊళ్ళోనో తెలుసా మీకు? రాజు, మళ్ళీ ఇంకోసారి ప్రొజెక్ట్ చేయి. ఎస్ విజయ్. మధు వెనుక గోడ మీద ఒక నల్లటి మత్తు అస్పష్టంగా కనిపిస్తుంది. చూడండి సార్. అవును బాబు, ఆ ఊరెడితే ఆ పెయింటర్ ద్వారా కొంత ఆచూకీ లాగచ్చు. అంతేకాదు రాజు, ఎందుకో వాళ్ళు మధుని కొచ్చిన్లోనే బంధించి ఉంటారని నాకు అనుమానంగా ఉంది. నా అంచనా ఎప్పుడు తప్పుతాను. కమాన్. నాన్నగారు, మధు సార్ తెలిసింది సార్. అలాగా? అవును సార్. ఎక్కడ బాబు? ఆ దుర్మార్గులు మధుని కొచ్చిన్లో బంధించి ఉంటారంటానికి దగ్గర ఆధారాలు దొరికింది సార్. అవునవును, ఫిలింలో మధు వెనకాల నల్లటి మచ్చ కనపడింది. అదే ఒక ఖరీదైన పెయింట్. అదే మధు ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగపడింది సార్. దాని మీద పెయింటర్ పేరు, ఊరు రాసింది సార్. నేను పెడతాను. మధుని నుంచి మీకు అప్పగిస్తాను. నేను వస్తాను. వద్దునా, నాన్నగారిని జాగ్రత్తగా చూసుకో. విజయ్ వెంట నేను పెడతాను. హనుమంతుడిలాగా. నా కళ్ళ ముందు పసివాడిని మాయం చేసి నన్నే ఛాలెంజ్ చేశారు సార్ ఆ దుర్మార్గులు. ఈ ఫలితంలో పెట్టి మీ బిడ్డలు మీకు అప్పగించడం నా బాధ్యత. దాంట్లో రెస్పాన్సిబిలిటీ. వస్తాను సార్. ఏమిటి విజయ్, కొచ్చిలో వెళ్తున్నావా? అవును బాబాయ్, ఆ ముఠా వాళ్లే మధురు బంధించి ఆ ఊళ్ళోనే ఉంచారని తెలుసుకున్నాను.
వాళ్ళ ఆటలు కట్టించి మధుర తీసుకొచ్చి శేఖరం గారికి అప్పగించే వరకు నాకు మనశ్శాంతిది. వెళ్ళు విజయ్, ఆ ఊరే నువ్వెప్పుడు ఈ మాట అంటావని ఎదురు చూస్తున్నావయ్యా. ఏమిటి బాబాయ్ నువ్వు అనేది? మీ అమ్మగారు నాన్నగారు రైలు ప్రమాదంలో చచ్చిపోయారని నేను నీతో ఇన్నాళ్ళలో చెప్పింది అబద్ధం విజయ్. బాబాయ్, అవును విజయ్, వాళ్ళు చచ్చిపోలేదు, దారుణంగా చంపబడ్డారు, ఘోరంగా హత్య చేయబడ్డారు. ఈ కుటుంబం యావత్తు ఓ రాక్షసుడి చేతుల్లో గిలగిలలాడుతూ తప్పదు. బాబాయ్, ఉంచుకుంటూనే గుండె నీరేసి ఆ దారుణ సంఘటన జరిగింది ఎక్కడో కాదు బాబు, ఇప్పుడు నువ్వు వెళుతున్న ఊళ్ళోనే కొచ్చిన్లో. నాన్నగారు గవర్నమెంట్ డాక్టర్ కావడం చేత ట్రాన్స్ఫర్ అయి కొచ్చిన్ చేరుకున్నా. అక్కడే మీ అన్నయ్యకి ఇన్స్పెక్టర్ ఉద్యోగం దొరికింది. దేవత లాంటి అమ్మగారు, మోసపోసిన మంచితనం లాంటి అయ్యగారు, దీపాలు లాంటి ముగ్గురు బిడ్డలతో ఇల్లు కలకలలాడుతూ ఉండేది. ఏమిటమ్మా, నీ పెళ్లి శుభలేఖలు నువ్వే రాస్తున్నావా? అవునా? సుభద్ర, లక్ష్మి అతి ముఖ్యమైన పనిలో ఉంది, కదిలితే ప్రమాదంగాని కాఫీ ఇక్కడికే తీసుకురా. ఊరుకోండి, పొద్దు నుంచి అందరూ ఇలాగే ఏడిపిస్తున్నారు నన్ను. ఎప్పుడు ఏ స్నేహితురాలకి ఉత్తరం కూడా రాసేరగదు. దీనికింత ఓపిక ఎలా వచ్చిందో. మనకంటే లక్ష్మి చాలా అడ్వాన్స్ గా ఉంది సుభద్ర. మనం ఇంకా చుట్టాల లిస్టే తయారు చేయలేదు. లక్ష్మి అప్పుడే తన పెళ్లి శుభలేఖలు పోస్ట్ కూడా చేయబోతోంది. ఫోన్ నాన్న, ఇలా ఏడిపించారంటే నేను పెళ్లి చేసుకోను. డాక్టర్ గారు వచ్చావా? గోపాలం, ఏరా రాము, నా కాంపౌండర్ టైం అంతా నిన్ను మోయటానికే సరిపోతుంది. హలో, ఎవరు? అదే, ఏం బాబు మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు? అలాగా, అయితే సాయంకాలం పెందరాడే వచ్చి. ఏమంటున్నాడండి అబ్బాయి? ఏదో అర్జెంట్ పని వచ్చిందట, కాస్త ఆలస్యంగా వస్తాన్నాడు. లక్ష్మి, అన్నయ్య వచ్చాక నీకు హెల్ప్ చేస్తానండి. అసలు విషయం నీకు సహాయం చేద్దామని కాదు, త్వరలో నీ పెళ్ళైపోతే తను ఒక ఇంటివాడిని అవుదామన్న స్వార్థం అనుకో. వస్తాను. డాడీ టాటా చెప్పు. తీసుకురండి. మిస్టర్, ఆ పెట్టేమిటో చూడాలి. సార్, ఇందులో మా బ్రదర్ డెడ్ బాడీ ఉంది. అదే చూడాలి. దించండి. దింపండి. ఇప్పుడేమంటావు? పట్టుకోండి. నన్ను తప్పించుకుని పారిపోలేవు. మర్యాదగా లొంగిపో. మీ పిన్నమ్మగారు అల్లుడి పేరు మర్చిపోయానండి. ఆ రాయ్, పి భానుమూర్తి. అబ్బాయి వచ్చినట్లున్నాడండి. డాక్టర్ గారు ఉన్నారా? నేనే. అరే ఏమిటి, రక్తం చాలా కారిపోతుంది. రండి. గోపాలం, గోపాలం, ఇతను లోపల తీసుకురా. అమ్మా, డాడీ ఎవరు? ఎవరో పేషెంట్ వచ్చారమ్మా, లోపల ఉన్నారు.
ఫోటో అదే మా అబ్బాయి అజయ్ది. పోలీస్ ఇన్స్పెక్టర్ గా ఈ ఊళ్ళోనే పనిచేస్తున్నాడు. డాడీ ఒకసారి లేదండి. గోపాలం, నువ్వు బ్యాండేజ్ కట్టు. ఏమిటమ్మా, మా పెదనాన్నగారి వియ్యంకుడు తమ్ముడు కొడుకు పేరు అడిగిరమ్మందా మీ అమ్మ? అది కాదమ్మా, ఈ పేపర్ చూడండి. మీరు కట్టుకొచ్చిందిగా అతని ముఖం చూశాను. అనుమానం వచ్చి పాత పేపర్లన్నీ తిరిగేశాను. ఈ ఫోటో కనిపించింది. హలో డాక్టర్ గారు, సారీ సార్, అజయ్ చనిపోయాడు. అవును సార్, జేమ్స్ అనే దొంగను పట్టుకోవడానికి స్పెషల్ డ్యూటీ మీద వెళ్ళి అతనితో జరిగిన పెనుగులాటలో కత్తిపోటు వల్ల మరణించాడు. ఈ దుర్వార్త నేను మీకు చెప్పవలసి రావటం నా దురదృష్టం సార్. నా కొడుకును పొట్టలు పెట్టుకున్నావురా దుర్మార్గుడా! మన అజయ్ని చంపి ఆ రక్తం కడుక్కోవడానికి వచ్చాడు సుభద్ర, ఈ దుర్మార్గుడు.